ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా 15% మించి అంటే ఆ శాసనసభలో ఉండే స్థానాలను బట్టి దానిలో 15% మించి మంత్రులు ఉండడానికి వీల్లేదు. తెలంగాణలో 119 శాసనసభ్యులు మన శాసనసభలో ఉన్నారు. 119 శాసనసభ్యులుంటే మనకి కేవలం 18 మంది మాత్రమే మంత్రి మండలిలో ఉండేదానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వ శాఖలేమో 54-55 శాఖలు ఉన్నాయి, ముఖ్యమైన శాఖలు. మరి అందుకే ముఖ్యమంత్రి గారు అనివార్యమైన పరిస్థితుల్లో ఆనాడు ఒక నిర్ణయం తీసుకొని మన వికలాంగుల శాఖను కూడా మహిళా శిశు సంక్షేమంతో కలిపి ఒక సమిష్టిగా ముందుకు తీసుకొని పోవాలన్న ఆలోచన తప్ప ఎవరిని కించపరచాలన్న ఆలోచన పొరపాటున కూడా మనకు లేదు. నిజంగా చెప్పాలంటే నేను గర్వపడతా ఉన్నా ఈరోజు. ఎందుకు అంటే ఇప్పుడే తమ్ముడు శ్రీనివాసులు గారు చెప్పినట్టు నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మీరందరూ పేపర్లో కూడా చూసే ఉంటారు. కేంద్ర ప్రభుత్వంతో మనకు వైరం ఉన్నది రాజకీయంగా. నరేంద్ర మోడీతో మనకు పడది. ఆయన సిద్ధాంతం వేరు, మన సిద్ధాంతం వేరు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఇక్కడ రాజకీయంగా వ్యతిరేకిస్తాం, ప్రత్యర్థిగానే భావిస్తాం. తప్పకుండా శాసనసభలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వానికి అది బీజేపీ ప్రభుత్వమే కావచ్చు, నరేంద్ర మోడీ దాని నాయకుడు కావచ్చు, కానీ ఆయనకు కూడా తప్పలేదు. పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుకుంటూ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయననే చెప్పిండు, ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిణితితో వ్యవహారం చేస్తా ఉన్నాడు, ప్రజలకు ఏం కావాలా సంక్షేమము అభివృద్ధి అదే పని చేస్తున్నాడని చెప్పి కూడా మన ప్రత్యర్థి అయినా ఆయన ఈరోజు మన మీద ఒకవైపు రాజకీయంగా మనతో తలపడుతున్నా చెప్పక తప్పని పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కూడా ఉన్నది. అదే పద్ధతుల్లో మొన్న కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, మినిస్ట్రీ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఆ ప్రభుత్వ శాఖనే ఈ దేశంలో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వారు మొన్న భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము చేయని విధంగా దివ్యాంగుల సంక్షేమాని కోసం కృషి చేస్తున్న రాష్ట్రంగా మొత్తం 29 రాష్ట్రాల్లో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. ఒక అవార్డు కూడా మొన్ననే మన చీఫ్ సెక్రటరీ గారికి వారు సమాచారం ఇవ్వడం జరిగింది. మీ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ గారు, మీ శాఖ డైరెక్టర్ శైలజ గారికి వారు వర్తమానం కూడా ఇవ్వడం జరిగింది. వచ్చి అవార్డును స్వీకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఆహ్వానించడం జరిగిందన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏ కారణం చేత ఈరోజు మనకు అవార్డు వచ్చింది? దివ్యాంగుల సంక్షేమానికి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఉదాహరణకి ఆసరా పెన్షన్ విషయంలో ఇప్పుడే నేను చెప్పినాను, ఒక 1500 రూపాయలతో మనం కొంత మీకు ఆసరాగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వికలాంగుల లెక్క తీసుకుంటే ఆసరా పెన్షన్ పొందుతున్న వికలాంగులు ఎంతమంది, వారి మీద ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉందని లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4,90,500 మంది వికలాంగులు దివ్యాంగులు మీకు నెలకు 1,500 రూపాయల చొప్పున మొత్తంగా 880 కోట్ల రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేదానికి ఖర్చు చేస్తా ఉన్నది. దాంతో పాటుగా ఈరోజు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ద్వారా సంక్షేమ శాఖ ద్వారా చాలా రకాల కార్యక్రమాలు. గతంలో ఒక వికలాంగుడిని ఒక సకలాంగుడు పెళ్లి చేసుకుంటే, ఒక వికలాంగురాలి కానీ వికలాంగుని కానీ సకలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం 50,000 రూపాయలు ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకునే దిశగా మరి ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి 1,00,000 రూపాయలు చేయడం జరిగిందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ రకంగా పెళ్లి చేసుకున్న జంటలు ఎవరైతే ఉన్నారో 31 జిల్లాల్లో మొత్తం 10 కోట్ల రూపాయలను ఈ ప్రోత్సాహం కింద మనం దాదాపు 2,000 పైసలకు జంటలకు ఇవ్వడం జరిగిందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు సబ్సిడీ రుణాల కింద దివ్యాంగులు సొంత వ్యాపారాలు చేసుకుందాం అనుకునేవారు కానీ, మీ కాళ్ళ మీద మీరు నిలబడి కుటుంబాన్ని పోషించుకుందాం అనుకునేవారు కానీ మరి మీకోసం 10 కోట్ల రూపాయలను సబ్సిడీ రుణాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది సరిపోదు, నాకు కూడా తెలుసు. లక్షల సంఖ్యలో ఉండే దివ్యాంగులకు మరింత ఇతోధికంగా
రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు 7,481 మంది దివ్యాంగ సోదరులకు 8 కోట్ల రూపాయలతో మోటరైజ్డ్ మెకనైజ్డ్ మోటార్ సైకిళ్లు కానీ 3 చక్రాల మోటార్ వాహనాలు కానీ ట్రైసైకిళ్లు కానీ 4G స్మార్ట్ ఫోన్స్ కానీ మొత్తం కలిపి రకరకాల ఉపకరణాల ద్వారా 7,481 మందికి మనం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా కార్పొరేషన్ ద్వారా వాసుదేవరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేసుకున్న విషయం కూడా నాకంటే బాగా మీకే తెలుసు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అంధ విద్యార్థులు కంటి చూపు లేని విద్యార్థుల కోసం బ్రెయిలీ లిపిలో ఈరోజు మనం బ్రహ్మాండంగా ఉచితంగా పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్న మాట కూడా మీకు తెలుసు. వీటితో పాటుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియామకాల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో వేల సంఖ్యలో 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ దివ్యాంగుల కోసమే అని చెప్పి మన జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి దివ్యాంగ మన్నించాలి 4%. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.